నమస్కారం. రైతు రంజని ఛానల్ కి స్వాగతం. పత్తి సాగు అనేది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రైతన్నలకు అత్యంత కీలకమైన వాణిజ్య పంట అని చెప్పొచ్చు. ఇక అధిక దిగుబడులు సాధించడానికి సరైన విత్తన రకాల ఎంపిక, మెరుగైన సాగు పద్ధతులు పాటించడం వీటిలో చాలా ముఖ్యం. అయితే పత్తి విత్తనాల్లో కూడా చాలా రకాలే ఉన్నాయి. అవేంటో కూడా తెలుసుకుందాం. మార్కెట్‌లో అనేక రకాల పత్తి విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. వీటిని ప్రధానంగా సంకర జాతి అంటే హైబ్రిడ్ రకాలుగా కూడా విభజించవచ్చు. రైతులు తమ ప్రాంత నేల స్వభావాన్ని బట్టి, నీటి లభ్యతను బట్టి, వాతావరణ పరిస్థితులు మరియు తెగుళ్ల బెడద వంటి అంశాలను బట్టి సరైన రకాన్నైతే ఎంచుకోవాల్సి ఉంటుంది ఈ రకాల్లో. ప్రస్తుతం అధిక దిగుబడినిచ్చే రకాల గురించి అయితే తెలుసుకుందాం. ఇవి తెగుళ్లను తట్టుకునే బీటీ పత్తి రకాలు ఎక్కువగా సాగులో అయితే ఉన్నాయి ఇవి. వీటిలో ప్రముఖమైనవి కొన్ని ఉన్నాయి. అవే రాశి, స్విఫ్ట్. ఇది అధిక దిగుబడినిచ్చే తక్కువ కాలంలో కోతకు వచ్చే రకమైన విత్తనం అన్నమాట. ఇక తర్వాతది న్యూజివీడ్ విత్తనాలు. ఈ విత్తనాలు కూడా మంచి దిగుబడిని అందిస్తాయి. ఇక ఐరా విత్తనాలు. ఈ రకం కూడా మంచి దిగుబడినిచ్చే వాటిగా రూపొందించాయి అన్నమాట. వీటికి మంచి పేరు. అయితే ఇక వేద కాటన్ సీడ్స్. ఇది కూడా రైతులకు నమ్మకమైన ఎంపిక అనే చెప్పొచ్చు. తర్వాతది క్రిస్టల్ కాటన్ సీడ్స్. మంచి దిగుబడితో పాటు తెగుళ్లను తట్టుకునే శక్తి కూడా ఈ విత్తనాలకు ఉంటుంది. ఇక ఆద్య 7067 గత 2 సంవత్సరాలుగా ఈ విత్తనం మంచి దిగుబడినిచ్చినట్లు రైతులు కూడా చెబుతున్నారు. ఇక తర్వాత చూసుకుంటే సూపర్ బంటి ఖరీఫ్ సీజన్ లో 2025లో రైతులు ఎక్కువగా అడుగుతున్న టాప్ 5 విత్తనాల్లో ఇది కూడా ఒకటి. ఇక ఆర్ఎక్స్ 125 ఎకరానికి 15 నుంచి 20 క్వింటాల దిగుబడినిచ్చే సామర్థ్యం ఉందని చెప్పొచ్చు ఈ విత్తనాల్లో. ఇక జిహెచ్హెచ్ 029 ఇవి బయోసీడ్స్. ఇది కూడా అధిక దిగుబడినిచ్చే రకంగా పేరుగాంచాయి. ఇక తర్వాత చూసుకుంటే స్టాండర్డ్ SP904 బీజీఎల్ఎల్ ఇవి కూడా కొన్ని ప్రముఖ రకాలని చెప్పొచ్చు. ఇక విత్తనాలను ఎంచుకునేటప్పుడు మార్కెట్ లో ఉన్న కొత్త రకాలు, స్థానిక వ్యవసాయ నిపుణుల సలహాలు, ఇక ఇతర రైతుల అనుభవాలను పరిగణలోకి తీసుకొని మీరు విత్తనాలను ఎంచుకుంటే బెటర్. ఎందుకంటే ఆ భూమిని బట్టి, అక్కడ దిగుబడిని బట్టి కూడా మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇక పత్తి సాగు పద్ధతులని ఒకసారి దాన్ని కూడా లుక్ చేద్దాం. ఇక పత్తి సాగులో మంచి దిగుబడి సాధించడానికి ఈ కింది పద్ధతులను అయితే మనం పాటించాల్సిన అవసరం ఉంటుంది. అదే మొదటిది నేల తయారీ. తర్వాతది పత్తి అన్ని రకాల నేలల్లో పండుతుంది. కానీ నల్ల రేగడి నేలలు మరియు నీటి నిల్వ సామర్థ్యం ఎక్కువగా ఉన్న నేలలు వీటికి అనుకూలం అని చెప్పొచ్చు. ఇక నేలలను 3 నుంచి 4 సంవత్సరాలకు ఒకసారి లోతుగా దున్నాలి. ఇది కలుపు విత్తనాలను నాశనం చేస్తుంది. ఇక ఋతుపవనాలకు ముందు భూమిని బాగా దుక్కి దున్నాలి. తర్వాత పొలాన్ని 2 సార్లు వ్యతిరేక దిశలలో దున్నడం, ఆపై డిస్క్ నగలితో దున్నడం వల్ల మట్టి వదులుగా మారుతుందన్నమాట. తర్వాత విత్తన శుద్ధి చేయాలి. విత్తనాలను నాటడానికి ముందు రసాయనాలతో లేదా జీవన ఎరువులతో శుద్ధి చేయడం చాలా ముఖ్యం. ఇది మొలక శాతాన్ని పెంచుతుంది మరియు ప్రారంభ దశలోనే తెగులను నివారిస్తుంది. ఇక సల్ఫ్యూరిక్ ఆమ్లంతో విత్తనాలను శుద్ధి చేయడం అంటే 100 మిల్లీలీటర్లు కిలో విత్తనాలకు అన్నమాట. తద్వారా వాటిపై ఉన్న దూది పొర తొలగి మొలక శాతం పెరుగుతుంది. ఇక ఆమ్ల శుద్ధి చేసిన తర్వాత విత్తనాలను చల్లని నీటితో 4 నుంచి 5 సార్లు కడగాలి. ఇక అసిటోబాక్టర్, అజోస్పైరిల్లం వంటి జీవన ఎరువులతో శుద్ధి చేయడం వల్ల నేలలో నత్రజని లభ్యత పెరుగుతుంది. మొక్కలకు 25 నుంచి 30% నత్రజని అవసరాన్ని కూడా తగ్గిస్తుంది. ఇక విత్తే విధానం కూడా తెలుసుకుందాం. పత్తిని సాధారణంగా ఖరీఫ్ సీజన్ లో వర్షాధారంగా సాగు చేస్తారు. విత్తే సమయం వాతావరణం, నీటి లభ్యతపై ఆధారపడి ఉంటుంది. సరైన మొక్కల సాంద్రతను పాటించడం ముఖ్యం. అధిక సాంద్రత పద్ధతులు కూడా మంచి దిగుబడులను ఇస్తాయి. ఇక సాధారణంగా వరుసల మధ్య మరియు మొక్కల మధ్య తగినంత దూరం ఉండేలా చూసుకోవాలి. ఇది గాలి ప్రసరణకు, మంచి యాజమాన్య పద్ధతులకు సహాయపడుతుంది. ఇక నీటి యాజమాన్యం తర్వాత చూస్తే పత్తి పంటకు కీలక దశలో నీటి అవసరం ఉంటుంది. పూత, కాయ ఏర్పడే దశలో నీటి ఎద్దడి లేకుండానే చూసుకోవాలి. ఇక అధిక వర్షపాతం లేదా తీవ్రమైన బెట్ట పరిస్థితులు పంటను దెబ్బతీస్తాయి కాబట్టి జాగ్రత్త వహించండి. నీటి పారుదల వసతి ఉన్న చోట అవసరాన్ని బట్టి నీటిని అందిస్తూ ఉండాలి. ఇక పోషణ యాజమాన్యానికి విషయానికి వస్తే నేల పరీక్ష ఆధారంగా ఎరువులను వాడాలి. ఇక నత్రజని, భాస్వరం, పొటాషియం మరియు సూక్ష్మ పోషకాలు సమతుల్యంగా అందిస్తూ ఉండాలి. ఇక పంట ఆరోగ్యంగా పెరగడానికి మరియు అధిక దిగుబడికి పోషకాలు ముఖ్య అవసరం అని చెప్పొచ్చు. ఇక కలుపు నియంత్రణ తర్వాత కలుపు మొక్కల పంట దిగుబడిని కూడా బాగా తగ్గిస్తాయి కాబట్టి కలుపుని నియంత్రిస్తూ ఉండాలి. ఇక విత్తే ముందు కలుపు నివారణ చర్యలు తీసుకోవాలి. చేతితో కలుపు తీయడం లేదా రసాయనాల కలుపు మందులను వాడడం ద్వారా కలుపును కూడా నియంత్రించుకోవచ్చు. ఇక తెగుళ్ళు, కీటకాల యాజమాన్యం విషయానికి వస్తే పత్తి పంటను రసం పీల్చు పురుగులు అదే తెల్లదోమ, పచ్చదోమ, పేను బంక, తామర పురుగులు ఉంటాయి కదా ఇవి అన్నమాట. మరియు గులాబీ పురుగులు వంటివి కూడా ఎక్కువగా ఈ పత్తి పంటను ఆశిస్తూ ఉంటాయి. ఇక పురుగుల మందుల వాడకాన్ని తగ్గించి సమీకృత సస్య రక్షణ పద్ధతులను పాటించడం ద్వారా కూడా పర్యావరణానికి మేలు చేయవచ్చు. ఇక
పురుగుల మందులను తగిన మోతాదులో సరైన సమయంలో పిచికారీ చేయాలి. ఇక గులాబీ పురుగు నివారణకు ప్రారంభ దశ నుంచే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక కోత మరియు దిగుబడి విషయానికి వస్తే పత్తి కాయలు పగిలి దూది బయటకు వచ్చినప్పుడు మాత్రమే కోయాలి. సాధారణంగా ఒకేసారి కాకుండా దశల వారీగా కోతకు వస్తూ ఉంటాయి. మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఎకరానికి 10 నుంచి 15 క్వింటాల దిగుబడి సాధించుకోవచ్చు. ఇక నీటి వసతి ఉంటే 15 నుంచి 25 క్వింటాల వరకు దిగుబడి కూడా చేయవచ్చు. ఇక పత్తు సాగులో నిరంతరం కొత్త సాంకేతికతలు, మెరుగైన విత్తన రకాలు వస్తూ ఉంటాయి. రైతులు ఎప్పటికప్పుడు వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కృషి విజ్ఞాన కేంద్రాల శాస్త్రవేత్తల సలహాలు తీసుకోవడం ద్వారా మంచి దిగుబడులు కూడా సాధించి లాభాలు కూడా పొందవచ్చు. కాబట్టి పత్తి పంట వేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తేనే పత్తి పంట మీకు మంచి లాభంతో అయితే చేతికి వస్తూ ఉంటుంది. కాబట్టి భూసారాన్ని ఇక వాతావరణ పరిశీలన చూసుకొని మాత్రమే పత్తిని విత్తడం చాలా బెటర్ అని చెప్తున్నారు. సో చూసారు కదా, ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.